ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భవిష్యత్ నిర్ణయాలపై చర్చించిన రేవంత్ రెడ్డి. రేపు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం సీఎం రేవంత్ అధ్యక్షతన జరగనున్న మీటింగ్ లో కీలక చర్చ. ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో సమావేశమయ్యే ఛాన్స్. సెక్రటేరియట్ లో బాధ్యతలు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. మేడిగడ్డ బ్యారేజ్ పై ఎల్&టీ కంపెనీ యూటర్న్ బ్యారేజీ పునరుద్ధరణ బాధ్యత తమది కాదంటూ ఇరిగేషన్ అధికారులకు లేఖ. భద్రాచలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన రెండో బ్రిడ్జ్ నిర్మాణ పనుల పరిశీలన ప్రారంభించిన మంత్రి. యాదాద్రి జిల్లా కనుముకుల గ్రామంలో కల్తీ పాలు తయారీదారులను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు. పీఎఫ్ఐ కేసులో దూకుడు పెంచిన ఎన్ఐఏ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురి కోసం గాలింపు. ఉద్యోగంలోకి రీ ఎంట్రీపై రెస్పాండ్ అయిన మాజీ డీఎస్పీ నళినిని ఉద్యోగంలోకి చేర్చుకోవాలంటూ సీఎం రేవంత్ ఆదేశాలు. తిరుమలలో పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన కాంట్రాక్టర్ 3 నెలల జీతాలు ఇవ్వడం లేదని నిరసన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో అయ్యప్ప స్వాముల భజన నృత్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన భక్తుడు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పెరేడ్ యువ పైలట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించిన రాజ్నాథ్ సింగ్. విశాఖలో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ నోరూరుంచే క్రిస్మస్ కేక్ సిద్ధం. జమ్మూ కాశ్మీర్లో కురుస్తోన్న మంచు వర్షం శ్రీనగర్ కాశ్మీర్లోని పలు జిల్లాల్లో కమ్ముకున్న పొగమంచు. గుజరాత్ సూరత్ లో ప్రధాని మోదీ పర్యటన సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభించిన మోదీ. తమిళనాడులో కురుస్తోన్న భారీ వర్షాలు 7 జిల్లాలకు ఆరెంజ్ 6 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప స్వాములు భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించిన దేవస్థానం. జనవరి 22న అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యకు 1000కి పైగా రైలు నడపాలని రైల్వే శాఖ నిర్ణయం.